యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు. ఈసారి నా లెక్కలు నాకున్నాయి. సంపద గర్భవతి కాదు అని ఎవ్వరూ కనిపెట్టలేరు. నువ్వేంటే కడుపు తీసి పక్కన పెట్టుకుని తగలడు. ముగ్గు వెయ్యాలత్తయ్య, అడ్డంగా ఉందని తీసేశా. సరిపోయింది. ఈడేమో సేమంతానికి ముహూర్తం చూస్తున్నాడు. నువ్వెట్ట కడుపు లేకుండా కనపడితే ఇంకేమైనా ఉందా? మన ఇంటికొచ్చి నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారత్తయ్య? ఎవరున్నారని ఎట్టాగి తిరుగు. ఎవరో ఒకరు చూస్తారు, అప్పుడు కుదిరిద్ది నీ రోగం. ఆఫీసర్, ఎలా ఉన్నావు కళ్యాణి? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏదో తప్పనిసరి వచ్చాను కానీ మనసంతా అక్కడే ఉంది కళ్యాణి. మరి వచ్చేయండి. వచ్చిన పని కూడా అయిపోయింది. అవును, ఇంతకీ కన్నయ్య ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఏది ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. నేను సిద్ధు సంపద వాళ్ళ కోసం వచ్చాను. వాళ్ళ గురించి ఆలోచించద్దని చెప్పాను కదా కళ్యాణి. నా అనుమానం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మీరు వచ్చే వరకు నా ప్రయత్నం నేను చేస్తుంటాను. తప్పుగా అనుకోవద్దు ఆఫీసర్. సరే, జాగ్రత్త. నేను కాసేపట్లో బయలుదేరి వచ్చేస్తాను. అవునా? వచ్చేయండి. మీరు వచ్చేసరికి నేను ఇంటికి వచ్చేస్తాను. ఓకే కళ్యాణి, వాళ్ళతో జాగ్రత్త. సీ. వచ్చేయండి.
ఇంటి ముందు ముగ్గేయడానికి పోవడం కాదు, ముందు నా మొహాన ఒక కాఫీ కొట్టు. అమ్మ ఫోన్ చేస్తుందండి. ఉదయం నుంచి చూస్తున్నాను. వాణ్ణి నువ్వే ఆడిస్తున్నావు, నువ్వే రాయిస్తున్నావు. కళ్యాణి ఏమైంది? కళ్యాణి, కళ్యాణి! దమయంతి, దమయంతి, దమయంతి. కళ్యాణి గురించా? మరెవరి కోసం అయితే దాని గదిలోకి ఎందుకు వెళ్తాను? కళ్యాణి ఇక్కడ లేదు, బయటికి వెళ్ళింది. బయటికెళ్ళిందా? ఎందుకు? అయినా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ఉదయాన్నే గుడికి వెళ్ళింది. ఎందుకు? నాలాగా దేవుణ్ణి ప్రసన్నం చేసుకుందావనా? నీ కూతురికి నువ్వేం నేర్పిస్తున్నావేంటో నాకేం అర్థం కావట్లేదు. చూడు, ఆ బట్టలు ఎక్కడికక్కడ పారేసింది. దమయంతి, నేను సర్దుతాలే. దమయంతి, అవన్నీ మడత పెడదామని ఇక్కడ ఉంచాను. దమయంతి, అవి నేనే సర్దుదామని అక్కడ పెట్టాను. జరుగు. దమయంతి, అమ్మా,
ఏంటమ్మా? కళ్యాణి, ఇక్కడ దమయంతికి మొత్తం తెలిసిపోయిందమ్మా. ఏ విషయమమ్మా? అమ్మా, నాన్న, అమ్మా, అమ్మా, నాన్న, అమ్మా. ఏమిటి దమయంతి? చూడండి, బాగా చూడండి. అసలు అది నా గురించి ఏమనుకుంటుంది? నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తుందా? అమ్మో అమ్మో, నన్ను అమాయకురాలు చేసి బొజ్జ వినాయకుడంటూ బుజ్జి వినాయకుడంటూ చివరికి అమ్మవారంటూ దేవుడు పేరు చెప్పి నాతో ఆటలాడుకుంటుందా? అడ్డమైన పనులు చేయిస్తుందా? కళ్యాణ్ అదంతా చేసింది నువ్వు బావుండాలని, అందరితో మంచిగా ఉండేలా చేయాలని. ఏంటే ఏంటే నన్ను మంచిగా చేసేది? ఇప్పుడు నేనంత చెడ్డగా ఏమున్నాను? మీలాగా కుళ్ళు కుతంత్రాలు లేకుండా బానే ఉన్నాను కదా? అబ్బబ్బబ్బబ్బా, అన్నిటికీ అలా పెడదాలు తీస్తావేమిటి దమయంతి? కళ్యాణ్ అలా దేవుడి పేరుతో చెప్పింది కాబట్టే కదా ఈ మధ్య కాలంలో ఏ గొడవ చేయకుండా ప్రశాంతంగా ఉన్నావు. గొడవలు పడ్డానికి నాకేమన్నా సరదానా నాన్న? తప్పు చేస్తేనే గొడవ పడతాను. దానికి దేవుడి పేరు చెప్పి నన్ను మోసం చేయడానికి సంబంధం ఏంటి? అర్థం చేసుకోకుండా అలా అరుస్తావేంటి దమ్ము? కళ్యాణ్ ఏం చేసినా మన మంచికే చేస్తుంది. ఏంటి ఏంటి పగటి వేషాలు వేసి మోసం చేయడం మంచి చేయటమా? మీరెన్నైనా చెప్పండి, ఈ రోజు దాని సంగతి తేలిపోవాలి. అమ్మో అమ్మో, ఇది మామూలు ఆడిది కాదు. అమ్మవారి వేషం నన్ను ఉద్ధరించడానికి అన్నారుగా, ఇప్పుడు ఈ వేషం దేనికి? ఊసరు వెళ్లి రంగులు మార్చినట్టు ఇది ఎలా వేషాలు వేసి తిరుగుతుందంటే ఎవరి కొంపలు ముంచడానికి? ఇప్పటిదాకా అందరూ దాని గురించి నీతులు చెప్పారు కదా, ఇప్పుడు ఎవరు ఏమీ మాట్లాడరే? నోళ్లు పడిపోయాయా? నా కొడుకు ఊళ్ళో లేకపోయేసరికి ఇది ఆడింది ఆట పాడింది పాట అయిపోయిందా? దమయంతి, కోడలు పట్టుకునేమిటా మాటలు? కోడలని మీరనుకుంటున్నారమ్మా, నేననుకోవాలి కదా. ఏవి ఎరగనట్లు అలా మిడిగుట్లేసుకొని చూస్తావే? అమ్మవారి వేషం వేసుకొని నన్ను మోసం చేస్తావా? అత్తని నాతో పూజలు చేయించుకోవడమే కాకుండా నాతో కాడు పట్టించుకుంటావా?
అత్తయ్య, నేను మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు. మీరు మంచిగా ఉండాలని చేశాను. ఏంటే ఏంటే నా మంచి కోసం నువ్వు చేసేది? సరే, అమ్మవారి వేషం నా మంచి కోసం, మరి ఈ వేషం ఎవరి కోసం? మాట్లాడవే, చెప్పు, ఎవరి కోసం? చెప్పదు, ఇది సమాధానం చెప్పదు. అటు నా కొడుకు, ఇటు మీరందరూ అది ఏం చేసినా ఆహా ఓహో అంటూ దాన్ని వెనకేసుకొని వస్తుంటే ఇది ఇంకా నా మాట ఎందుకు వింటుంది? కళ్యాణి, ఏమిటమ్మా ఈ మగరాయుడు వేషం వేసుకుని ఎక్కడికెళ్ళావు? నేను ఓ పని మీద ఇలా వెళ్లాల్సి వచ్చింది నానమ్మ. అదేనే, ఏంటా పని? రాత్రైతే అమ్మోరు, తెల్లారితే మగరాయుడు. ఇంకా ఎన్ని వేషాలు వేస్తున్నావు? ఎంత మందిని మోసం చేస్తున్నావు? అమ్మా, ఇంకా దీన్ని భరించడం నా వల్ల కాదు. ఇలాంటిది నా కోడలిగా ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. దమయంతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళ్యాణి ఏం చేసినా అది మన మంచికే చేస్తుంది. అది అర్థం చేసుకోకుండా పిచ్చిగా నా కోడలిగా వద్దంటావేమిటి? ఇది ఇలా వెనకేసుకుని రాబట్టే ఇది ఇలా తయారైంది. అయినా మీరు మారరు. మీతో నాకు అనవసరం. నా కోడలిగా ఇది పనికిరాదు. ఇలాంటి కోడలు నాకు అవసరం లేదు. నా కొడుకు రాగానే దీనికి విడాకులు ఇప్పించేస్తాను. దమయంతి, అలా మాట్లాడొద్దు. నా కూతురు చెప్పింది అర్థం చేసుకో. నువ్వు అపార్థం చేసుకుని వాళ్ళని విడదీస్తాను అంటావేంటి? మా వదిన అన్న దాంట్లో కూడా తప్పే ఉంది. ఇన్ని వేషాలు, ఇన్ని మోసాలు చేస్తుంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు? అప్పుడు ముందు నిన్ను కదా ఇంట్లోంచి పంపించాల్సింది. మీ తమ్ముడు చేసిన తప్పులన్నింటికి నువ్వు సాయం చేశావు. మరి మా అమ్మకు నీలాంటి కోళ్ళ మాత్రం ఎందుకు? వెళ్ళి బ్యాగ్ సర్దుకో, విడాకులు పంపిస్తాను. ఏమైందండి? అవునే, నువ్వు చెప్పింది తప్పు కానప్పుడు నేను చెప్పింది తప్పు కాదు కదా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని రా ఇలా కాపురాలు కూర్చుకుంటాం అంటున్నారు? మీరెన్నైనా చెప్పండి, దీనికి విడాకులు ఇప్పించడం ఖాయం. ఆఫీసర్, ఏంటి కళ్యాణి, ఏమైంది? ఏమైందా? నీ పెళ్ళాం అమ్మవారి వేషం వేసుకొని నన్ను మోసం చేసిందిరా. ఇదిగో ఇప్పుడు కూడా చూడు, ఈ మగరాడు వేషంలో ఎక్కడికో వెళ్ళొచ్చింది. అలాంటిది నీ పెళ్ళంగా పనికిరాదురా. ముందు దానికి విడాకులు ఇచ్చేసే. అమ్మా, తను నాతో చెప్పి ఆ వేషం వేసింది. అత్తయ్యలో మార్పు రావాలని, అందరినీ ద్వేషించడం మర్చిపోయేలా చెయ్యాలని నీకోసం తన అమ్మవారి వేషం వేసింది. ఇంకా ఈ వేషం అంటావా? ఓ ముఖ్యమైన పని మీద నేనే వెళ్ళి రమ్మన్నాను.
ఏమీ తెలియకుండా నువ్వు విడాకుల దాకా ఆలోచిస్తే ఎలా అమ్మా? అంటే నన్ను మోసం చేయడానికి నువ్వు దానికి సాయం చేశావా? తను మోసం చేయలేదు, నిన్ను మార్చాలి అనుకుంది. ఆ తేడా కూడా తెలియకపోతే ఎలాగమ్మా? కళ్యాణి, తప్పు చేసినట్టు నువ్వెందుకు ఏడుస్తావు? పద పద. చూసారా చూసారా, అది నా కొడుక్కి మందు పెట్టి దాని వైపుకి తిప్పేసుకుంది. అన్నీ తల్లి బొత్తులే, ఎక్కడికి పోతాయి?